3 నెలలకే చనిపోయాడు. 2 అరే! నెలలకే చనిపోయాడు. హ్మ్. చనిపోయినప్పుడు గూడా అన్నయ్య 2 రోజులే ఉన్నాం మేము. 2 రోజులే. అంటే చనిపోతే గూడా ఇంట్లో హ్మ్. ఉండనీయలేదా? ఉండనివ్వలేదు. 2 రోజులే ఉంచి ఎళ్ళిపోదామన్నాడు. హ్మ్. అని జెప్పి తీసుకొత్తే వచ్చేసా నేను. హ్మ్. వచ్చేసిన తర్వాత ఇది తరచు ఒక్కసారి కొట్టింది గాదన్నయ్య. ఒక్కసారి నన్ను మీరు వీడియోలో మీకు వీడియో పెట్టా. ఇష్టమున్నట్టు కొడుతున్నాడు. అసలు నన్ను రోడ్డు మీదకి ఈడ్చుకురావటం, ఊళ్ళో వాళ్ళొస్తే ఆళ్ళమ్మ చిటికలేసుకుంటా, మా ఫ్యామిలీస్‌లోకి రావద్దు అనంటే అంటే ఎవరైనా కొడితే అడ్డమొచ్చి అడిగితే కూడా రా అందుకే వీడియోలు తీస్తున్నారు. ఎవరి దగ్గర కూడా రాట్లేదు. రావట్లేదు. ఆ వీడియో అన్నీ ఇంకా చాలా సేపు 2 గంటలు ఆ వీడియో తీసిన రోజు 2 గంటల నుంచి కొడుతుంటే, ఆ చిన్న వీడియో క్లిప్ తీశారు. ఇంకా మొత్తం వీడియోలు రక్తాలు, రాలేదు. ఇక్కడేదో చేతికేదో అయింది. ఏమైంది? ఇదంతా అన్నయ్య నన్ను బండి మీద నుంచి ఎళ్ళే బండి మీద నుంచి ఆ! నెట్టేస్తే ఆ! ఇట్లా వెనక్కి పడిపోతే చెయ్యి ఇట్లా మెల్లపడి ఇట్లా దోసుకెళ్ళిపోయినా. ఎందుకు నెత్తేసిండు? రీజన్ ఉండదన్నయ్య. అడ్డగోలుగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా అనుమానం లేకపోతే ఎవరితో అన్ని వరుసయ్యేవాళ్ళు గూడా. ఇంటి పక్కనోళ్ళు, తమ్ముడోళ్ళుంటారు. ఆ! అయితే నా జుట్టు పట్టుకొని "ఈళ్ళు నీకు తమ్ముళ్ళా? వీళ్ళు నీకు పెద్దమ్మలా?" అనంటే, "అదేంటి అన్నయ్య ఇప్పుడు అన్నయ్య అని పిలుస్తున్నాం గానీ, నేను చెడుగా అయితే పిలవట్లేదు గదా వాళ్ళని." ఆ! వాళ్ళ ఇంటి ముందుకు లాక్కెళ్ళి నన్ను జుట్టు పట్టుకొని, "ఈడు నీకు అన్నయ్య అయితడా? ఈడు ఏమో నీకు పెద్దమ్మ అయిద్దా?" అని అడిగితే నాకసలు ఏం ఆన్సర్ చేయాలో అర్థం గాల.